కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకునే నైజంలో ముఖ్యులైన స్నేహ వర్గాన్ని కలవడంలో అధిక శాతం కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయంలో అధిక ఉద్వేగాలకి లోను కాకుండా, అంటే ఉన్నత విద్యకి సంబంధించి కావచ్చు, మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. టెక్నికల్గా మీ యొక్క వస్తువుల విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఈమెయిల్స్ వీటి విషయంలో ఏదైనా క్రయ విక్రయాలు మొదలైన వాటి విషయంలో ఏదైనా ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాతృవర్గం అలాగే మీ యొక్క బంధువర్గంతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి మాట్లాడేటప్పుడు. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. శత్రు రోగ రుణాలను జయించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెట్టడానికి కూడా వెనకాడరు. అంటే మీకు అయ్యే ఖర్చులు కూడా వీటికి సంబంధించిన విధానంలోనే ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వ్యాపార విస్తరణ కొరకు కానీ, అలాగే స్థిరాస్తుల కొనుగోలు కొరకు కానీ ఖర్చులు పెట్టడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాంటి సందర్భంలో కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తల్లి, పెద్దలు, అలాగే వ్యక్తిగత ఆలోచన మొదలైన వాటి ప్రకారం ఆలోచించి ఆలస్యమైన నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఘర్షణలు, విమర్శలకి దూరంగా ఉండాలి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాలు అలాగే నెట్వర్క్ పెంపొందించుకోవడానికి కూడా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో కొత్త వ్యక్తులు, కొత్త విధానంలో మీకు వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు మాట్లాడడానికి కానీ, ల్యాండ్లకు సంబంధించిన వ్యక్తులు కానీ మొదలైన వారితో మీకు స్నేహ సంబంధాలు పెంపొందించుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా సంఘంలో కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెంపొందించుకునేటప్పుడు మీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలతో ముందు మీ అధిక ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడే విధానం ఇతరులకి, కొత్త వారికి అర్థం అవడంలో కొంత కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక అపార్థాలకు దారి తీయకుండా జాగ్రత్త వహిస్తూ మాట్లాడుతూ అటు విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలైనా మీకు సంబంధించిన విషయాలైనా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అందరితోనూ అనుకూలమైన మైత్రి బంధాలు పెంపొందించుకోగలుగుతారు.